హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను విడుదల చేయడం జరిగింది. ఈ మంత్ 15వ తారీఖు నుంచి పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఆన్లైన్లో అండి. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మన యాప్లో మీరు అదే ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చండి. మీరు రేపు రాయబోయేటువంటి పరీక్ష ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన యాప్లో సేమ్ అదే విధంగా డిజైన్ చేసి మరి అభ్యర్థులకు ఈజీగా ఉండే విధంగా అందజేస్తున్నామండి. ఇంతకుముందు చాలా హైగా ఉండేది, 399 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 99 రూపాయలకే ఇస్తున్నామండి. ఓకేనా, ఇందులో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. విత్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ తెలుసుకోవాలంటే మన యాప్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా పెట్టాను. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక గ్రాండ్ టెస్ట్ యొక్క మరి పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే ఇస్తానండి. డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు. ఓకేనా, మీరు చూసాక మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా, బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనం గ్రాండ్ టెస్ట్లు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 99 రూపీస్ అని చూడకండి, చాలా తక్కువ కాస్ట్, బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 100% చెప్తున్నాను, ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు యాప్లో కాదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ వస్తుంది. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు 25 గ్రాండ్ టెస్ట్లు పంపిస్తాం. సో ఒక పీడిఎఫ్ అయితే మీకు ఒక మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడి నుంచి మీరు చూడండి, మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మరి తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన మోడల్ పేపర్ చూద్దామండి. సో మనకు రేపటి నుండి పరీక్షలు అయితే స్టార్ట్ కాబోతున్నాయండి. సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఓకేనా, ఈ యొక్క మోడల్ పేపర్స్ కూడా మీ యొక్క ప్రిపరేషన్కి రివిజన్గా యూజ్ అవుతాయి. తప్పకుండా చూడండి. ఓకేనా, సో అంతేకాకుండా ఆఫీస్ సబార్డినేట్ మరియు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలు అయితే ఇంకా రాలేదు, కొంచెం టైం అయితే పట్టుద్దండి వాటికి. వారంతా కూడా వీటికైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఎవరికైనా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కావాలి అనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి, లేదా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కూడా చేసి తీసుకోవచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పాను, చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, దశరాజ గుణ యుద్ధము అంటే 10 మంది రాజుల యుద్ధము ఏ నది తీరంలో జరిగింది? ఏంటండి, పరూషిణి లేదా రవి నదీ తీరాన జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, బౌద్ధ సాహిత్యంలో పేర్కొన్న కర్షపన అనే పదము దేనికి సంబంధించినది? కర్షపన ఆన్సర్ పాంచ మార్కడ నాణాలు అంటే పంచ్ వేస్తారు కదండి, వాటితో ముద్రించినటువంటి నాణాలు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, పుష్యమిత్ర శుంగుడి అశ్వమేధ యాగములో ప్రధాన పురోహితుడుగా ఉన్నవారు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు ఏం చేశారండి? అశ్వమేధ యాగం అంటే ఏంటి? ఒక యాగం చేసి ఒక గుర్రాన్ని వదులుతారండి. ఆ గుర్రము ఎక్కడికి వరకు వెళ్తే ఆ భూభాగం అంతా కూడా ఆ రాజ్యంలోనే కలుపుకునేటువంటి ఒక యాగమే అశ్వమేధ యాగము. ఓకేనా, మరి పుష్యమిత్ర శుంగుడు నిర్వహించినటువంటి అశ్వమేధ యాగంలో ప్రధాన పురోహితుడుగా ఎవరున్నారండి అంటే పతాంజలి. ఎవరండి? పతాంజలి. నెక్స్ట్ 1, మధ్యయుగ భారతదేశ చరిత్రలో జంజీర్ ఏ ఆదిల్ అనేటువంటి పదము ప్రస్తావన కనిపిస్తుంది. అది దేనికి సంబంధించినది? ఆప్షన్ 1, జహంగీర్ ఏర్పాటు చేసిన ధర్మగంట. నెక్స్ట్ 1, సివిల్ సర్వీసెస్కు ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు? సివిల్ సర్వీసెస్కు ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, సత్యేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, క్రింది వాటిలో మదన్ మోహన్ మాలవ్య సంపాదకుడుగా చేసిన పత్రికలను గుర్తించండి. మదన్ మోహన్ మాలవ్య సంపాదకుడుగా చేసినటువంటి పత్రిక ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4, ACD మాత్రమే. ఏంటి? హిందుస్థాన్ 1887. నెక్స్ట్ అభ్యుదయం 1907 నుంచి 1909 వరకు నిర్వహించారు. నెక్స్ట్ ఇండియన్ ఒపీనియన్ 1889. మదన్ మోహన్ మాలవ్య సంపాదకులుగా వ్యవహరించడం జరిగింది.
నెక్స్ట్ వన్, మితవాదుల పోరాటం రాజకీయ భిక్షాటన అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఏంటండి, మనకు అతివాదులు, మితవాదులు మరియు ఈ విధంగా ఇద్దరు ఉండేవారండి. సో ఓకేనా, 1907 ఆ టైంలో భారత జాతీయ కాంగ్రెస్ నుండి అతివాదులు మితవాదులుగా విడిపోవడం జరిగిందండి. ఓకేనా, సూరత్ సమావేశంలో. ఓకేనా, సూరత్ సమావేశంలో. మరి మితవాదుల పోరాటం రాజకీయ భిక్షాటనాన్ని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఆప్షన్ 3 అరబిందో ఘోష్. ఎందుకు మరి ఇలా అన్నారంటే, మితవాదులు అనేటువంటి వారు ఎలాంటి బ్రిటిష్ వారికి వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టారు. ఓన్లీ అభ్యర్థనలు చేయడము, ఓకేనా, వేడుకోవడము అలాంటివి మాత్రమే చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, 1935 చట్టాన్ని అనుసరించి 1937లో 11 రాష్ట్రాలలో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ఎన్నెన్ని స్థానాలలో గెలుపొందింది? ఆన్సర్ ఆప్షన్ 2 8 కాంగ్రెస్, 3 ముస్లిం లీగ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిగా జతపరచండి. మత శాఖ, దాని ప్రారంభకులు ఎవరు? సాంఖ్య, యోగ, వైశ్లేషిక, న్యాయ. ఈ మతాలను స్థాపించిన వారు ఎవరు? అప్పుడు వీటిని మతాలు అని పిలిచేవారండి. ఓకేనా, సాంఖ్య ఎవరండి? కపిలుడు. ఓకేనా, కపిల. నెక్స్ట్ యోగ, పతాంజలి. ఓకేనా, యోగ సూత్ర అనేటువంటి గ్రంథం కూడా పతాంజలి రచించారు. నెక్స్ట్ వైశ్లేషిక, కనాథుడు. నెక్స్ట్ న్యాయ, ఓకే, గౌతముడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జైన మతంలో త్రిరత్నాలు ఏవి? త్రిరత్నాలు. ఆన్సర్ ఆప్షన్ 4 ABD అండి. పూర్తి విజ్ఞానము, క్రియ, విశ్వాసము. ఓకేనా, వీటిని త్రిరత్నాలు అంటారు. త్రిరత్నాలు. ఓకే, బౌద్ధ మతంలో త్రిపీఠకాలు ఉంటాయండి. త్రిపీఠకాలు అవి బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు. ఇక్కడ త్రిరత్నాలు అంటే విశ్వాసము, క్రియ, విశ్వాసముగా పేర్కొంటారు. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక భారీ డ్యాములు కలిగిన రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధిక భారీ డ్యాములు ఎక్కడండి? మహారాష్ట్రలో చూడవచ్చు మనం, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, ప్రపంచ మృత్తికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడండి? డిసెంబర్ 5. క్రింది వాటిలో ఏ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్లో నెలకొల్పబడింది? జల విద్యుత్ కేంద్రం, ఉత్తరప్రదేశ్లో ఉన్న జల విద్యుత్ కేంద్రం ఏంటండి? రిహాండ్. ఓకేనా, రిహాండ్ అనేటువంటి జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన జలపాతం ఏది? అతి పొడవైనది ఏంటండి? చిత్రకూట్. ఓకే, చిత్రకూట్. నెక్స్ట్ వన్, పర్యావరణ పరిరక్షణ, అడవులు, ఇతర సహజ వనరుల రక్షణకు సంబంధించిన అన్ని కేసులను పరిష్కరించడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 2010లో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా గల 2 రాష్ట్రాలు ఏవి? పట్టణ జనాభా మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్లో పట్టణ జనాభా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ప్రకారం జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటాను 2022 నాటికి ఎంత శాతంగా పెంచాలని నిర్ణయించారు? 25%. క్రింది వాటిని జతపరచు. సర్పంచ్, వైస్ చైర్పర్సన్, మేయర్, కౌన్సిలర్. దేనికి వీరు ముఖ్యమైన అధికారిగా ఉంటారు? ఓకేనా, చూద్దాం వన్ బై వన్. ముందుగా సర్పంచ్, గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడు అండి సర్పంచ్. తర్వాత చైర్పర్సన్ దేనికి ఉంటారు? చైర్పర్సన్, సో మున్సిపాలిటీ చైర్పర్సన్ ఉంటారు. మేయర్, మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్ ఉంటారు. నెక్స్ట్ కౌన్సిలర్, వార్డుకి కౌన్సిలర్. ఓకే, నెక్స్ట్ వన్, ఈ ఖనిజ లోపం వల్ల గర్భిణీ స్త్రీలలో బుద్ధిమాంద్యం గల పిల్లలు జన్మిస్తారు. బుద్ధిమాంద్యం గల పిల్లలు ఏ ఖనిజం లోపం వల్ల అండి? ఆన్సర్ ఆప్షన్ 3 అయోడిన్. ఓకే, అయోడిన్. అందుకే అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే ఉపయోగించాలి ఎవరైనా కూడా. ఓకేనా, అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనేటువంటి వ్యాధి సంభవిస్తుందండి. ఓకేనా, కాబట్టి ఈ సాధారణంగా దొరికే ఉప్పులు కాకుండా టాటా లాంటివి, అన్నపూర్ణ లాంటివి అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ వన్, కణ విభజన గురించి మొదటిసారిగా వివరించిన వారు ఎవరు? కణ విభజన ఎవరండి? రుడాల్ఫ్ విర్షో. నెక్స్ట్ వన్, ఉష్ణ వాహనం ప్రక్రియ ద్వారా ఉష్ణ ప్రసారం అవ్వడానికి గల షరతు ఏంటి? ఆప్షన్ 3 1 మరియు 2. వేడి చల్లని వస్తువులు ఒకదానితో ఒకటి తాకుతూ ఉండాలి. నెక్స్ట్, 2 వస్తువుల ఉష్ణోగ్రతలో తేడా అనేది ఉండాలి. 2 సరైనవే. నెక్స్ట్ వన్, చాల్కోజన్లు అనగా అర్థం ఏంటి? చాల్కోజన్లు అనగా అర్థం ఆన్సర్ ఖనిజ ఉత్పత్తులు. నెక్స్ట్, పిఎస్ఎల్వి 52 రాకెట్ ద్వారా ఇస్రో క్రింది ఏ ఉపగ్రహాలను కక్షలోనికి ప్రవేశపెట్టింది? పిఎస్ఎల్వి 52 ఏ ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టారండి? ఆప్షన్ 4 పైవన్నీ. ఓకేనా? ఆర్ఐసాట్ 1A, సో ఇన్స్పైర్ సాట్ 1, ఐఎన్ఎస్ 2 టీడీ. ఓకేనా? ఇవన్నీ కూడా ఈ యొక్క పిఎస్ఎల్వి C52 ద్వారా ప్రయోగించారు. నెక్స్ట్ వన్, పిఎస్ఎల్వి C52 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇన్స్పైర్ సాట్ 1 ఉపగ్రహాన్ని దేని అధ్యయనం కోసం ఉపయోగిస్తారు? ఆప్షన్ 3 అయానోస్పియర్. ఓకే, మనకు వాతావరణ పొరలు ఉంటాయి కదండి, అందులో అయానోస్పియర్ని అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఔషధము, వ్యాధి. ఏ ఔషధం ఏ వ్యాధిని తగ్గిస్తుంది? చూద్దాం. యాంటీపైరెటిక్స్, ట్రాంక్విలైజర్స్, అనల్జెసిక్స్. ఓకే, చూద్దాం 1 by 1. ఆప్షన్ 3 మొదటిది యాంటీపైరెటిక్స్. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం. నెక్స్ట్, ట్రాంక్విలైజర్స్ మానసిక జబ్బుల నివారణ. నెక్స్ట్, అనల్జెసిక్స్ నొప్పి నుండి ఉపశమనము. ఓకే, ఇంపార్టెంట్. తేలికగా ఉండి గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకు ఉదాహరణ ఏంటి? తేలికగా ఉంటాయి, గాలి ద్వారా వేరొక ప్రదేశానికి వెళ్ళి వ్యాపిస్తూ ఉంటాయి. బి మరియు సి అండి. డాండేలియన్ మరియు మాఫుల్ అంటారు వీటిని. ఇవి 2 ఉదాహరణ. నెక్స్ట్ వన్, స్కర్వీ వ్యాధిని నివారించే విటమిన్ సి వేటిలో లభిస్తుంది? స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. విటమిన్ సి ఎందులో లభిస్తుందండి మనకి ఎక్కువగా? ఏబిసి 3 సరైనవే. ఉసిరి, జామ, సిట్రస్ జాతి ఫలాలు 3 అత్యధికంగా ఉంటుంది. ఉసిరిలో మాత్రం అన్నిటికంటే అత్యధికంగా ఉంటుంది ఇంకా. ఓకే, నెక్స్ట్ వన్, నేల కాలుష్యానికి కారణమైన ప్రధాన పట్టణ ఘన వ్యర్థ పదార్థం ఏది? ఏంటండి? ఏది ప్రధాన కారణము? చెత్త. ఓకేనా? చెత్త, గార్బేజ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. పర్యావరణ సమస్య, అది ఏర్పడుతున్నటువంటి ప్రాంతం ఏంటి? భూమి కోత, భూసార క్షీణత, లవణీయత, బదిలీ సాగు. ఎక్కడ చూడవచ్చు మనం వీటన్నిటిని కూడా? 1 by 1 చూద్దాం. ముందుగా కోత రాజస్థాన్లో ఎక్కువగా ఏర్పడుతుంది. భూసార క్షీణత పంజాబ్లో ఏర్పడుతుంది. లవణీయత రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్లలో చూడవచ్చు. బదిలీ సాగు ఈశాన్య రాష్ట్రాల్లో చూడవచ్చు. క్రింది వాటిని జతపరచండి. నేల మరియు పంట. ఒండ్రుమట్టి, ఎర్రమట్టి, నల్లమట్టి, లాటరైట్ నేల. ఓకేనా? ఏ నేలలో ఏ పంట పండుతుంది? ఓకేనా? చూద్దాం 1 by 1. ముందుగా ఒండ్రు మట్టిలో గోధుమ మరియు వరి పండుతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎర్ర మట్టిలో కనుక చూసినట్లయితే నూనె గింజలు పండుతాయి. నల్ల మట్టిలో చూసినట్లయితే పత్తి ఎక్కువగా పండుతుంది. నల్ల రేగడి. లాటరైట్ నేలలో తేయాకు, పోక చెక్క లేదా వక్కకు సంబంధించినటువంటి చెట్లు పండుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి. సిస్మిక్ తరంగాలను సిస్మోగ్రాఫ్ అనే పరికరం ద్వారా రికార్డ్ చేస్తారు. భారతదేశపు సిస్మిక్ జోన్ మ్యాప్ను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తయారు చేస్తుంది. ఈ మ్యాప్ దేశాన్ని మేజర్ సిస్మిక్ జోన్లుగా విభజిస్తుంది. సిస్మిక్ జోన్స్ అంటే ఏంటి? భూకంప క్షేత్రాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 4 ABC 3 సరైనవే. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థాపన సౌకర్యాలు, సదుపాయాలలో క్రింది వాటిలో ఏమి ఇమిడి ఉంటాయి? 32 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ACD. ఇంధన శక్తి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ అండ్ రవాణా. నెక్స్ట్ వన్, కొండ చర్యలు విరిగిపడడానికి కారణాలు ఏమిటి? కొండ చర్యలు విరిగిపడడానికి కారణము? ఆన్సర్ ఆప్షన్ 4 ABC సరైనవండి.
భూగర్భ జలాల ఒత్తిడి, వృక్ష సంబంధ ఎదుగుదల లేకపోవడము, అగ్నిపర్వత విస్ఫోటనాలు 3 కూడా కారణమే. నెక్స్ట్, క్రింద పేర్కొన్న నదులలో తక్కువ ఉపనదులు కలిగిన నది ఏది? తక్కువ ఉపనదులండి. ఏంటది? కావేరి. నెక్స్ట్ వన్, 2025 ప్రపంచ అక్రిడేషన్ డే థీమ్ ఏంటి? ప్రపంచ అక్రిడేషన్ డే థీమ్ ఆప్షన్ 2 అండి, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సాధికారత కల్పించడము. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే 2025 థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అన్ని వయస్సుల వారికి మెదడు ఆరోగ్యము. నెక్స్ట్ వన్, బ్రెయిన్ ట్యూమర్ల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేని జరుపుకుంటారు. ఆప్షన్ 3 36, ఆన్సర్ వచ్చేసి 37, ఆన్సర్ ఆప్షన్ 3 8 జూన్. నెక్స్ట్, కైగో పండుగను క్రింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కైగో పండుగ ఆప్షన్ 2 అస్సాం. నెక్స్ట్ వన్, అరిచే జింకలు కలిగిన బోర్విల్లే నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? బోర్విల్లే నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? మహారాష్ట్ర. తెలంగాణ హైకోర్టు నిర్మాణం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 1920 ఏప్రిల్ 20న. 1920 ఏప్రిల్ 20. నెక్స్ట్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ పై పునర్వ్యవస్థీకరించబడిన సలహా కమిటీకి చైర్మన్గా ఎవరు నియమించడం జరిగింది? ఆప్షన్ 4 ఉషా థోరత్. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క ఆసియా మరియు పసిఫిక్ విభాగం డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? 42, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కృష్ణ శ్రీనివాసన్. నెక్స్ట్ వన్, పారాషూటింగ్ ప్రపంచ కప్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో బంగారు పథకాన్ని గెలుచుకోవడం ద్వారా క్రింది వారిలో ఎవరు 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో స్థానం సంపాదించారు? ఆప్షన్ 4 అవని లేఖర. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాన్ని జరుపుకుంటున్న ది సీజన్ ఆఫ్ కల్చర్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 ఏఆర్ రెహమాన్. నెక్స్ట్, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆయుర్వేద ఆహార్ లోగోను ఆరోగ్య మంత్రి ఆవిష్కరించారు. అయితే భారతదేశ ఆరోగ్య శాఖ మంత్రి పేరేమిటి? 45, ఆన్సర్ ఆప్షన్ 2 మన్సుఖ్ మాండవియా. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఈ క్రింది వాటిలో ఏ నదులు ప్రవహిస్తున్నాయి? ఆప్షన్ 1 గోదావరి, మానేరు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో సౌర విద్యుత్ను తయారు చేసే విద్యుత్ కేంద్రం ఏది? ఈ క్రింది వాటిలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో సౌర విద్యుత్ను తయారు చేసే విద్యుత్ కేంద్రం. 47, ఆప్షన్ 1 జూరాల సౌర విద్యుత్ కేంద్రము. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? స్పాంజ్ ఐరన్ భద్రాద్రి కొత్తగూడెము పాల్వంచ. ఓకే. నెక్స్ట్ వన్, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మునగాడ అనే ప్రముఖ పాటను ఎవరు రాశారు? ఆప్షన్ 4 సుద్దాల హనుమంతు. నిజాం కాలం నాటి ప్రముఖ ఆస్థాన నర్తకి మహా లఖాబాయి సమాధి హైదరాబాద్లో ఎక్కడ ఉంది? మౌలాలి. ఓకే, మౌలాలిలో ఉంది. భాగ్యోదయం పుస్తక రచయిత ఎవరు? భాగ్యోదయం ఆన్సర్ ఆప్షన్ 2 ఎంబి గౌతమ్ గారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పూర్వపు తెలంగాణ జిల్లాలో దేనిలో చేనేత చీరల అంటే గొల్లభామ చీరల పేరుతో ప్రఖ్యాతిగాంచాయి? ఏం చీరలండి అవి? మెదక్లో ఉండేటువంటి తయారు చేసేటువంటి నేసేటువంటి చేనేత చీరలకు ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, తెలంగాణలోని పద్మశాలీల ఆశ్రిత కులం క్రింది వాటిలో ఏది? పద్మశాలీల ఆశ్రిత కులం ఆన్సర్ ఆప్షన్ 4 సాధన శూరులు. సాధన శూరులు. నెక్స్ట్ వన్, తెలంగాణలో భూదానోద్యమాన్ని క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు? భూదానోద్యమం ఆచార్య వినోబా భావే. నెక్స్ట్, ఇత్తడి లోహ పనికి పేరుగాంచిన పెంబర్తి క్రింది ఏ జిల్లాలో ప్రసిద్ధి? పెంబర్తి ఆప్షన్ 1 జనగాం. తెలంగాణలో ముల్కనూరు ఆదర్శ గ్రామానికి దేనితో సంబంధం కలిగి ఉంది? ముల్కనూరు ఆదర్శ గ్రామానికి దేనితో సంబంధం అండి? సహకార బ్యాంకింగ్ అండి. ఓకేనా, సహకార బ్యాంకింగ్. క్రింది వాటిలో ఏది హైదరాబాద్ రాజ్యంలో సంస్థానం కాదు? ఆప్షన్ 3 నారాయణఖేడ్ కాదు. మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆత్మార్పణ చేసుకున్న తొలి విద్యార్థి ఎవరు?
ఆప్షన్ 3 శ్రీకాంతాచారి. 1969 తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపచేయడానికి ఇందిరాగాంధీ ప్రకటించిన పథకం ఏంటి? 59 ఆప్షన్ 3 అంటే అష్టసూత్ర పథకం, 8 సూత్రాల పథకము. నెక్స్ట్ వన్, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ప్రవాస భారతీయుల అసోసియేషన్ స్థాపించిన సంస్థ ఏంటి? ఆప్షన్ 3 తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. మరొక మోడల్ పేపర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.